సాధారణంగా టీటీడీ బోర్డు మారినప్పుడు కొత్త పాలక వర్గం ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగులంతా పనిచేస్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. వైసీపీకి టీటీడీలో ఇంకా బలమైన ప్రాధాన్యత ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ గురి చేశాయి. టీటీడీలో ఇంకా వైసీపీకి 2,000 మందికి పైగా నిఘా నేత్రాలు ఉన్నారు అని ఆయన చెప్పారు. అంటే టీటీడీ లోపల ఏం జరుగుతున్నదనేది ఈ 2,000 మంది ద్వారా వైసీపీకి సమాచారం అందుతుందనేది ఆయన వాదన. ఇదంతా ఆయన ఇటీవల తిరుపతి గోశాలలో 100 పశువులు మృతి చెందాయని చేసిన ఆరోపణల తర్వాత మాట్లాడిన విషయం కావడం విశేషం. టీటీడీ ఈ ఆరోపణలు పూర్తిగా ఖండించినా భూమన మాత్రం తన మాటపై నిశ్చయంగా నిలిచారు. అంతేకాదు ఈ 2,000 మంది నిఘా నేత్రాలు వాక్య ద్వారా పరోక్షంగా హెచ్చరికను ఇచ్చినట్టయ్యారు. ఇది చూస్తే ప్రస్తుత టీటీడీ బోర్డుకి ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ నేత ఒక కీలక సంకేతం పంపినట్టు స్పష్టంగా తెలుస్తుంది. టీటీడీలో ఇంకా వారి ప్రభావం ఉందని ఒక మాజీ చైర్మన్ మీడియా ముందు బహిరంగంగా మా వంశంలో ఇంకా 2,000 మంది ఉన్నారు అని చెప్పడం చాలా సంకస్పదం. టీటీడీకి ఈ నిఘా నెట్వర్క్ ను గుర్తించడం కష్టమే అయినా ఇప్పటికైనా బోర్డు కీలక నిర్ణయాల్లో మరింత గోప్యతతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.